అరుణ్ గారు, చట్టపరంగా ఏంటి ఇప్పుడు తాజా పరిణామం? ఈడీ ఆరోపిస్తోంది కేసీఆర్కి ముందే పోసగుచ్చినట్టు మొత్తం కవిత వివరించారు, సో మొత్తం ఆయనకు ముందే తెలిసి జరిగింది అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఈ ముందే తెలియడం వలన ఏ విధంగా ఆయన ఇన్వాల్వ్ అవుతారు? ఆధారాలు చూపించగలుగుతారా? ఒకవేళ చూపించి అది రుజువైతే ఏంటి కాన్సిక్వెన్సెస్, ఏంటి చట్టపరంగా కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఈయన కూడా జైలుకి వెళ్ళేటువంటి ఆస్క అంతవరకు వెళ్తుందా, లేకపోతే ఏంటి, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? సార్, చట్టాన్ని చేసే చట్టసభలను ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిపై ఆయన ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా అని చెప్పి తన సొంత వాళ్ళకు ఏ విషయాలు బహిర్గతం చేయనని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి ఎక్కిన వ్యక్తులు అసలు 201 కింద ఇమ్మీడియట్ గా ఆయనను A1 కింద మార్చాలి. ఈ కేసులో కూడా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ 201 ఐపీసీ అంటే సాక్ష్యాలను తుడిచివేయడం. ఏ విధంగా చెప్తున్నారంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. అది వేరు కదా. 100% ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, నేను 2 నెలల క్రితం 8 మార్చి రోజు నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ ను A1 చేయాలి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అని ఇచ్చిన ఫిర్యాదు రోజు నుంచి నేను చెప్తున్నాను. మెయిన్ అక్యూజ్డ్ ఇస్ కేసీఆర్ ను A1 గా మారిస్తే ఏ కేసులో మీరు చెప్పేది ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 కింద ముద్దాయి కింద మార్చాలని చెప్తున్నా. అందులోనే కూలంకుషంగా నేను చెప్పిన, ఆ రోజు చెప్తే చాలా మంది నన్ను అతిగా మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. కానీ నేను చెప్పిన విషయాలన్నీ ఒకటి 2 నెలల్లో పూర్తిగా బహిర్గతమైనవి. ప్రతి విషయం, సినిమా తారల విషయం చెప్పినా, పోలీసుల విషయాలు చెప్పినా, హైకోర్టు జడ్జిల విషయాలు కూడా చెప్పినా, ఈ రోజు కాజా శరత్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందనే విషయం కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రావడం జరిగింది. అంటే ఇవే కాకుండా అక్కడ రౌజ్ అవెన్యూ కోడ్ లో జడ్జి గారి ఫోన్లు, అక్కడ పీపీ రాణా కూడా ఫోన్ కూడా ట్యాప్ అయింది. అందుకే ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నాడు అనేది వీళ్ళు చూసిన తర్వాత ఆయనను కూడా బ్లాక్ మెయిల్ చేసి ఆయన పదవికి రాజీనామా చేసి ఆయన ఈ రోజు కవిత డిఫెన్స్ కౌన్సిల్ గా వచ్చిండు. నెలకు 1 లక్ష రూపాయలు, 1,50,000 రూపాయలు జీతం వచ్చే ప్రాసిక్యూటర్ రాజీనామా చేసిండు అంటే తనకు జీవితకాలం సాఫల్యానికి సరిపోను డబ్బులు వస్తే తప్ప రాజీనామా చేసి డిఫెన్స్ కౌన్సిల్ కి అంటే పర్టికులర్ గా అరుణ్ గారు నేను అంటున్నది సరే, మీరు చెప్తున్నది ఫోన్ ట్యాపింగ్ విషయంలో అతను కీలక పాత్రధారి, అది మనం ఇంతకు ముందు కూడా డిస్కషన్ లో మాట్లాడుకున్నాం. నేను చెప్పే విషయం ఏంటంటే అందులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేజ్రీవాల్ ఇంటి మీద ఈడీ అధికారులు దాడి చేసినప్పుడు, ఈడీ అధికారులు సెర్చ్ చేసినప్పుడు ఆయన త్రిజోరిలో దొరికిన విషయాలు మీకు కూడా గుర్తుండే ఉంటాయి. 2 ఆఫీసర్లకు సంబంధించిన పూర్తి డాటా ఉంది ఆయనతోన. ఆ ఆఫీసర్లు ఎవరో కాదు, అక్కడ సెర్చ్ చేసిన 2 ఆఫీసర్లే. ఆయన ఇంటికి సెర్చ్ కి వెళ్ళిన ఆఫీసర్ల బయోడేటా పూర్తి స్థాయిలో అక్కడ చూసి వాళ్ళు షాక్ కావడం జరిగింది, కంగు తినడం జరిగింది. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి అనుకుంటున్నారు? అవన్నీ కూడా తెలంగాణ పోలీస్ తీసుకొచ్చిన ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే. ఇవన్నింటికి కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు లింక్ ఉంది. అంటే ఆ కేసులో వాళ్ళు ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు అన్న విషయాన్ని ముందు జాగ్రత్తగా కవితకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి కూడా కేసీఆరే. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అసలు ఈ రిమాండ్ కేసు డైరీలన్నింటినీ కూడా ఈడీ కేసులో, సిబిఐ కేసులో వేయాల్సిన అవసరం ఉంది. వేస్తే తప్ప న్యాయం జరగదు. 201 ఐపీసీ నేను ఎందుకు అన్నానంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. అక్కడ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కేసీఆర్ గారి ద్వారా జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, మనకందరికి ఆరాధ్యుడు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో, అది వేరే విషయం. ఆ ఎపిసోడ్ అయిపోయింది. 2014 తర్వాత ఏ విధంగా మ్యానిపులేట్ చేసిండు, చట్టాన్ని ఏ విధంగా తుంగలు దొక్కిండు. ఇందులో కూడా A1 గా చేర్చడానికి, లేకపోతే ఇందులో కూడా విచారణకి పిలిచే అవకాశం కానీ, లేకపోతే వాళ్ళు వచ్చి విచారించడం కానీ అలాంటివి జరిగే అవకాశం ఉందా? డెఫినెట్ గా చేయాలి, చేస్తేనే న్యాయం జరుగుతుంది కేసుకి. లేని పరిస్థితుల్లో అసలు మీరు అందరం చూసాం సార్. వాళ్ళు వచ్చినప్పుడు ఆమెను ప్రగతి భవన్ కు పిలుచుకొని ఒక రిటైర్డ్ IPS ఆఫీసర్ తో కూర్చోబెట్టి ఏ విధంగా ముందుకెళ్లాలా? అసలు ముఖ్యమంత్రి గారు అట్లా చేయొచ్చా? ఒక నిందితురాలు పెద్ద కేసులో 2,002 కోట్లు మిస్ అప్రాపరేషన్ అయింది ఢిల్లీ ఎక్స్చెక్కర్ కి, స్టేట్ ఎక్స్చెక్కర్ కి అని చెప్పి స్పష్టంగా
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నప్పుడు, అంటే ఆ విషయాలన్నీ కూడా ముందే తెలుసు. ఎంత మిస్అప్రాపరేషన్ జరిగింది, ఎన్ని వేల కోట్ల లిక్కర్ ని అమ్మడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఢిల్లీ ఖజానాకు నష్టం వస్తుందన్న పాలసీని చేంజ్ చేయించడానికి ముఖ్య కారకులు కవిత, కేసీఆర్ గారు అనేది ఇప్పుడు స్పష్టమైపోయింది. అంటే పాలసీ చేంజ్ చేస్తే ప్రభుత్వానికి లాభం రావాలి కానీ నష్టం వచ్చే పరిస్థితి ఉంటే ఆ పాలసీ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ చేయాలి. చేయకుండా 2002 కోట్లు నష్టం వాటిల్లేంత వరకు. అందులో కూడా అసలు ఫిర్యాదుదారుడు ఎవరనేది కూడా అందరు జనాలు మర్చిపోతున్నారు. ఇక్కడ ఒక స్ట్రేంజర్ కాదు ఇచ్చింది ఫిర్యాదు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఇచ్చిన ఫిర్యాదు. అది చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తే అక్కడ ఫిర్యాదు చేస్తే అది బయటకు వచ్చింది, ఆ విధంగా వచ్చింది. అంటే హోల్ అండ్ సోల్ ఢిల్లీ ప్రభుత్వం హోల్ అండ్ సోల్ ఆయన అడ్వకేట్ గవర్నర్ జనరల్, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చిన కేసు ఇది. అంటే ఒక గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ ఈడీ అధికారులు ఏం చేస్తారు, సిబిఐ అధికారులు ఏం చేస్తారు అనే విషయాన్ని ఈడ బయటకు తీసుకొని వచ్చి ఎన్నో రకాలుగా దాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసినందుకు హీ ఈస్ టు పే పెనాల్టీ. He should be added as a main accused in that particular case. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఓకే, ఆల్ రైట్. మీరు అందుబాటులో ఉంటారుగా అరుణ్ గారు కాసేపు? ఎగ్జిట్ నేను ముందే కోరిన, నేను ఒక 5 నిమిషాల్లో నేను ఎగ్జిట్. అవునా? ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.